ఫుడ్ అండ్ ఫన్ డీల్స్కి స్వాగతం. ఈరోజు మీ ముందుకి మంచి వంటకంతో వచ్చేసానండి. అదేనండి కొబ్బరి లడ్డూలు. ఒక 6 చిప్పలు కొబ్బరి చిప్పలు తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ముక్కల్ని మిక్సీలో వేసేసుకొని చక్కగా కొబ్బరి తురుము పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో నెయ్యి కొంచెం వేసేసుకుని దాంట్లోనే బాదం పప్పు జీడిపప్పు వేసి ఎర్రడాలుగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదే నేతి బాండీలో ఇప్పుడు తురుము పట్టుకున్న కొబ్బరి కూడా వేసి వేయించుకుంటూ ఉన్నానండి. ఎర్రడాలుగా వేగుతూ ఉన్నప్పుడు బెల్లాన్ని కొంచెం ఒక అరకిలో తీసుకున్నానండి. ఆ అరకిలో బెల్లము తురుముకొని పొయ్యి మీద పెట్టి గిన్నెలో ఒక చుక్క నీళ్లు పోసేసి పొయ్యి మీద పెట్టేశానండి. పొయ్యి మీద పెట్టి ఆ బెల్లం కరిగేదాకా ఉంచేసి కరిగిన తర్వాత దాన్ని టీ వడపోసే జార్లో వడగట్టేసి ఈ కొబ్బరి తురుములో వేసేసానండి. వేసి మొత్తం కలిపేసి శుభ్రంగా బాగా ఎర్రడాలుగా వేగేదాకా మొత్తం బెల్లము అంతా పాకం వచ్చేదాకా అలా కలిపేసి ఉంచేసానండి. ఉంచిన తర్వాత దాని మీద కొంచెం నెయ్యి వేసేసి ఈలోపు ఈ మిక్సీలో పట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ఉన్నాయి కదండి, వాటిని మిక్సీలో వేసేసుకొని మెత్తగా పొడి పట్టేసుకొని ఆ తర్వాత అది తీసుకొచ్చి కొబ్బరి తురుములో వేసేసానండి. అలాగే ఒక 10-15 గుమ్మడి గింజలు ఉంటాయి కదండి, అవి కూడా వేసేసి మొత్తం కలిపేసి చక్కగా స్టవ్ మీద ఇంకో 10 నిమిషాలు సిమ్లో ఉంచేసి మొత్తం కలిసిన తర్వాత దింపి చల్లారంగానే వాటిని చక్కగా ఉండలుగా కట్టుకొని తింటే ఉందండి అద్దరిపోయినాయండి. స్వీట్ చాలా బాగుంది. మీకు నచ్చినాయా అండి? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.